తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హిందూ దేవీ దేవతల విషయం మాట్లాడుతూ చాలా లైటర్ వేలో మాట్లాడారు. ఆ లైటర్ వేలో మాట్లాడి ఈ మందు కొట్టేటోడి కోసం అని చెప్పి ఎల్లమ్మ పోచమ్మ అని చెప్పి మాట్లాడారు. ఇలా హిందూ దేవీ దేవతల్ని అవగాహన లేకుండా మందు కొట్టే వాళ్ళ కోసమే ఈ దేవతలు పుట్టారు అన్నట్లాగా ఆయన మాట్లాడటం ఏదైతే ఉందో, దీన్ని హిందూ సమాజం తరపున పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు హిందూ సమాజానికి ఇమీడియట్గా సారీ చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మీరు అవగాహన ఉంటే అవగాహన ఉన్నట్టు మాట్లాడాలి. అవగాహన లేకపోతే దాని గురించి అలాంటి సబ్జెక్టుల జోలికి మీరు వెళ్ళకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ, ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పారు. ఓకే, సంతోషం. అలాంటప్పుడు మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ముస్లింల గురించి మాట్లాడుకోండి. పైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. మందు కొట్టే వాళ్ళ కోసం ఎల్లమ్మ పోచమ్మ అని మాట్లాడటం, మిగతా వాటి కోసం ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క దేవుడు దేవత అని మాట్లాడటం ఏంటి? మీకు అసలు ఏం అవగాహన ఉంది హిందూ సమాజం మీద కానీ, వేదాల పట్ల కానీ, దేవీ దేవతల పురాణాల పట్ల కానీ మీకు ఏం అవగాహన ఉంది? ఏ అవగాహన లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి ఆ దేవీ దేవతల యొక్క ప్రాశస్యాన్ని మీరు తగ్గించారు. అక్కడ ఏదో కొంతమంది దేవీ దేవతల దగ్గర మందో లేదంటే వేటో అలాంటివన్నీ ప్రసాదాలుగా పెడుతున్నారని చెప్పి వాటి కోసం ఆ దేవుళ్ళు పుట్టలేదు. మన వాళ్ళు అలా వాళ్ళకున్న అవగాహన మేరకు అట్లా చేసుకున్నారు. వాళ్ళు ఓన్ చేసుకునే విధానం అది, అంతే తప్ప దానికోసం వాళ్ళు పుట్టల. మీకు అవగాహన లేదు, జీరో నాలెడ్జ్ దేవుళ్ళు దేవతల విషయంలో. మీకు ఎందుకు ఈ సబ్జెక్ట్? మీకు తెలియని సబ్జెక్ట్ ఎందుకు? కాబట్టి ఇమ్మీడియట్గా హిందూ సమాజానికి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. ఇక మీదట ఇలాంటి విషయాలు, అవగాహన లేని విషయాల మీద, హిందూ పురాణాల విషయం మీద కానీ, హిందూ దేవీ దేవతల విషయం మీద కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడద్దు. లేకపోతే ఇంతకన్నా మేము హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా హిందువు, ఆయన భక్తుడే కాబట్టి ఇంతకన్నా హార్ష్గా మాట్లాడట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని బాగా ఓన్ చేసుకోవడం ఎక్కువైపోయినట్టుంది రేవంత్ రెడ్డి గారికి. అందువల్ల ఈయన కూడా ఏమైనా ముస్లింగా మారిపోయాడా అని ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు అదే కాంగ్రెస్కి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు హిందూగా మాట్లాడుతున్నాడా, లేదంటే ముస్లిం ఇస్లామిక్ తత్వం అదంతా మొత్తం అవగాహన అలాగే ఆవాహన చేసుకుని హిందూ దేవీ దేవతల విషయంలో ఇలా పరాచికాలు చేస్తూ మాట్లాడాడు అనేది మాకు అర్థం కావట్లేదు. కాకపోతే ప్రస్తుతానికి హిందువే ఆయన కాబట్టి ఇంతకన్నా హార్ష్గా మాట్లాడట్లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మేము ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాం. మొత్తం హిందూ సమాజానికి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.